ఉజ్జయిని దగ్గరికి అయితే వచ్చినాం. చార్ధామ్ యాత్ర అయితే అయిపోగొట్టుకొని ఇక్కడైతే గంగా హారతి అయితే ఇస్తుర్రు. మేమైతే ఇప్పుడే స్నానాలు చేసేసి అయితే గంగా హారతి దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే గంగా హారతి అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు గంగా హారతి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మా మమ్మీ డాడీ అయితే గంగా హారతి అయితే ఇస్తుర్రు. ఇప్పుడైతే అయితే ఇస్తున్నాం. చూడండి भैया आपका हाथ लगा रहा अभी अभी इनको तो कर लेना ఇప్పుడైతే మా గంగా హారతి అయితే అయిపోయింది. ఇప్పుడైతే మా అన్నలక్క ఇంకా మా డాడీ అయితే హారతి అయితే ఇస్తుర్రు. ఇక్కడ మా అక్క ఇట్లా హారతి ఇస్తుంది. మా అన్నలక్క మా డాడీ ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ దీపం ముట్టించి అయితే గంగలో పాటు అయితే చేస్తారు. ఇట్లానే ఇక్కడ గాలి అయితే మస్తు ఎక్కువ వస్తుంది. ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే ముట్టించారు. ఇప్పుడైతే దీపం గంగలో పడైతే వదులుతారు. भाग पेटी में डालिए, भाग पेट पेटी। ఉజ్జయినికి అయితే వచ్చేసాము. ఇక్కడ రామ్ ఘాట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ గంగా హారతి తీయడం జరిగింది. మేము కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని గంగా హారతి అయితే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత మహంకాళేశ్వరుని మహంకాళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తాము. చూడండి.
ఉజ్జయినిలో మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగంతో పాటు 2 శక్తిపీఠాలు కూడా ఉంటాయి. ఒకటి అరసిద్ధిమాత ఆలయము, ఇంకోటి గడ్కాళిక ఆలయము. కాళిదాస్కి జ్ఞానం ఇక్కడనే ప్రసాదించడం జరిగింది కాళికామాత. ఇక్కడ ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. చూడండి. మేమైతే ఇప్పుడు గంగారతి అయితే అయిపోగొట్టుకొని నాగదేవుడి దగ్గరికి అయితే వచ్చినాం. నాగేంద్రుడు ఇక్కడ అయితే దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ అయితే హనుమంతుడు అవుతుండు. ఇక్కడైతే బొట్టు పెట్టుకుంటాం. ఉజ్జయినిలో రామ్ ఘాట్ దగ్గర గంగా ఆరతి అయితే ఫినిష్ చేసుకొని పైనకు రామ్ మందిర్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, రాముడు, లక్ష్మణుడు, సీత ఎంత చక్కగా ఉన్నారో. అద్భుతంగా ఉంది టెంపుల్. మన తెలంగాణలో అక్కడ ఉన్నట్టు విగ్రహాలు అయితే ఉన్నాయి. అన్నీ పాలరాతితో చేయడం అయితే జరిగింది. చాలా అద్భుతంగా అనిపిస్తుంది చూస్తుంటేనే. మహంకాళి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ అమ్మవారి యొక్క మోచేతి పడిన ప్రదేశము. అమ్మవారిని అరసిద్ధి మాతగా కొలవడం అయితే జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఈ మెట్లెక్కి పైకి వెళ్ళినట్లయితే మనకు అమ్మవారి ఆలయం అయితే కనిపిస్తుంది. పదండి. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసాము. చాలామంది భక్తులు అయితే లైన్ కట్టి దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూడండి, ఈ ఆలయానికి ఎదురుగా మనకు 2 దీపస్తంభాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ దాదాపు 15 అడుగుల ఎత్తు అయితే ఉంటాయి. రోజువారీ హారతుల సమయంలో అయితే 700 పైగా దీపాలను అయితే వెలిగించడం జరుగుతుంది. హారతి ఇచ్చి చాలా సమయమైనా కూడా కొన్ని దీపాలు అనేవి ఇంకా వెలుగుతున్నాయి. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. ఇదే అమ్మవారి టెంపుల్. దర్శనానికి అయితే లైన్ కట్టాలి. దర్శనానికి అయితే లైన్లోకి వెళ్తున్నాము. చూడండి, టెంపుల్ కూడా మాకు అద్భుతంగా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మహామాయాదేవిని అయితే మనము ఒక చిన్న రంధ్రం నుంచి అయితే దర్శనం చేసుకుంటాము. చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తుందో అమ్మవారు. సతీదేవి మోచేతి పడిన ప్రాంతంని అరసిద్ధి మాత ఆలయంగానైతే పూజించడం జరుగుతుంది. మన పురాణాల ప్రకారము, సాంప్రదాయాల ప్రకారము మంగళ చండికా శక్తిపీఠంగా అత్యంత పవిత్రమైనదిగా కొలుస్తాము. అమ్మవారి దర్శనానికి అయితే చాలామంది లైన్ అయితే కట్టారు. చూడండి, మేము కూడా దర్శనం లైన్లోకి అయితే వెళ్తున్నాము. మాకైతే శక్తిపీఠాల్లో ఒకటైన మహంకాళి అమ్మ దేవత దర్శనం అయితే
చాలా బాగా అయింది. మాకైతే దండలేసి తామర పువ్వు అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనం వేరే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇప్పుడైతే మనం పోయాలి. వరసిద్ధి మాత మహంకాళి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. చాలామంది జనం ఉన్నప్పటికీ కూడా ఒక అర్ధగంట టైంలోనైతే దర్శనం అయిపోయింది. మేము బయటకైతే వచ్చేసాము. తర్వాత అయితే మహంకాళేశ్వర దర్శనానికి అయితే వెళ్తున్నాము. చూడండి. कनाक से जाना पड़ेगा हमारे भी ना మహాకాళేశ్వర దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే చాలా జనం అయితే క్యూ కట్టి ఉన్నారు. మేమైతే 250 రూపాయల టికెట్ తీసుకొని వెళ్దామని అనుకున్నాము. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము టికెట్స్ తీసుకోవడానికి. మేమైతే ఇక్కడ మహంకాల్ దేవుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ అయితే మా డాడీ స్పెషల్ దర్శనంకి అయితే టికెట్ తీసుకుంటుండు. ఒక్కళ్ళకైతే 250 అంట. ఇదిగోండి మా డాడీ అయితే 5 మెంబర్స్కి అయితే ఇస్తుండు. 5 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఇప్పుడైతే మనం స్పెషల్ దర్శనం దగ్గరికి అయితే వెళ్దాం. పైన టికెట్ అయినా వెళ్దాం. మహంకాల్ దేవుడిని అయితే దర్శించుకున్నాం. अपना टिकट ఇప్పుడైతే మనం కాళేశ్వరం దర్శనం ఇది మహంకాళేశ్వరం టెంపుల్. ఆ మహంకాళేశ్వరిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము. 250 లైన్లో రావడం వల్ల అయితే మాకు త్వరగా దర్శనం అయిపోయింది. చాలామంది ఉండడం వల్ల అయితే త్వరగా నెట్టేయడం అయితే జరుగుతుంది. చూడండి ఫ్రీ దర్శనం లైను ఎంతమంది ఉన్నారో. ఇంకా మేము 250 లైన్లో రావడం వల్ల అయితే మాకు త్వరగా దర్శనం అయిపోయింది. మా దర్శనం అయితే మహంకాల్ దగ్గర అయితే చాలా మంచిది. ఇక్కడైతే శివలింగం అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ కొట్టడం అయితే మర్చిపోకండి. బాయ్. మేమైతే ఇప్పుడు నెక్స్ట్ కాలభైరవ టెంపుల్ దగ్గరికి అయితే పోతాం. అక్కడ అయితే మందుతో అయితే చేస్తారు నైవేద్యం. ఇప్పుడైతే మనం అక్కడైతే చాలా సూపర్ ఉంటుంది. మనమైతే ఇప్పుడు అక్కడికి వెళ్తాం. మహంకాళేశ్వర దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడైతే కాలభైరవ స్వామి దర్శనానికి అయితే వెళ్తాము. అక్కడ మందుని నైవేద్యంగా పెడతారంట. అదే చూద్దాం పదండి ఏ విధంగా పెడుతున్నారో.
ఈ మహాకాళేశ్వరు ఆలయానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటే భారతదేశంలో ఉన్న మన 12 జ్యోతిర్లింగాల్లో దక్షిణాముఖంగా ఉండే జ్యోతిర్లింగం ఇదొక్కటే. ఈ ఆలయంలో ఉదయం పూట దేవతలను భస్మారతితో మేల్కొల్పడం జరుగుతుంది. ఆవు పిడికలను భస్మం చేసి శివునికి అయితే సమర్పించడం అయితే జరుగుతుంది. ఆ విధంగానే శివుని మేల్కొల్పుతారు. ఈ ఉజ్జయిని ఆలయాన్ని అయితే క్రీస్తు శకం 1235లో బానిస వంశానికి చెందిన రాజులైతే కూల్చివేసి ఈ ఆలయానికి సమీపంలో ఉన్న కోటి తీర్థం కుండంలో పడేయడం అయితే జరిగింది. ఆలయం అయితే పూర్తిగా ధ్వంసమైనప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో 500 ఏళ్ల పాటు పూజలు చేయడం అయితే జరిగింది. ఆ విశ్వాసంతో 18వ శతాబ్దంలో మరాఠా పాలకులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం అయితే జరిగింది. అప్పుడు 18వ శతాబ్దంలో నిర్మించిన ఆలయమే ఇప్పటికీ ఉంది. ఇవి చూడండి, ఇక్కడైతే శివుడి రుద్రావతారాలు అవుతున్నాయి. ఇవైతే లెవెల్ అవుతున్నాయి. వీటి పేర్లు అయితే చూడండి. ఇక్కడ 11 రుద్రావతారాల పేర్లు అయితే రాయడం జరిగింది. ఒకటి కపాలి, పింగాళ, భీముడు, విరూపాక్షుడు, విలోహితుడు, శాస్త్ర, అజపాలుడు, శంభువు, చండ, బావుడు. ఈ విధంగా అయితే మనకు 11 రుద్రావతారాలు ఉంటాయి. అవి ఇక్కడ అయితే ఉన్నాయి చూడండి. ఆలయ ప్రాంగణంలో ఉన్న మిగతా ఆలయాలను కూడా దర్శించుకుంటున్నాము చూడండి. ఉజ్జయినిలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు అన్ని దేవాలయాల్లో ఉన్న విగ్రహాలతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉండడం అయితే జరుగుతుంది. ప్రతి విగ్రహము ఆరెంజ్ రంగు, కాషాయపు రంగులో అయితే ఉండడం జరుగుతుంది. చూడు, మన దగ్గర అయితే ఒక ఆంజనేయ స్వామి కాషాయ రంగులో ఉండడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న అన్ని విగ్రహాలు అమ్మవారి విగ్రహముతో పాటు మిగతా విగ్రహాలు కూడా మనకు కాషాయ రంగులో ఉండడం అయితే ఇక్కడ ప్రత్యేకత. చూడండి, ఈ దేవత విగ్రహాలను చూసినట్లయితే మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ విధంగా అయితే మహంకాళి అమ్మవారిని దర్శనం అయితే చేసుకున్నాము. మాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.